రామోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్, చెప్పండి. రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి చర్చ, గతంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ధన్కడ్ అన్న మాటలు గుర్తులేదా అని, ధన్కడ్ గతంలో రాష్ట్రపతికి అట్ సేమ్ టైం ఆయన సుప్రీంకోర్టు ఎట్లా నోటీసులు ఇస్తారు, ఎట్లా డెడ్ లైన్ పెడతారు, ఎట్లా సూచనలు చేస్తారు అని రెండు వ్యవస్థల మధ్య చేసిన కామెంట్ని గడ్డం ప్రసాద్ గుర్తు చేశారు. సో ఆయన వర్షన్ మనకు అర్థమైపోయింది, పాయింట్ నెంబర్ 1. అండ్ ఆ తర్వాత రీసెంట్గా కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ముకుల్ రాయ్ విషయంలో, సో వేటు వేసింది. అంటే స్పీకర్ పాత్ర సరైన విధంగా లేకపోతే, ఒక పారదర్శక లేకపోతే కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ మొన్న కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి ముకుల్ రాయ్ వేటు. సో ఇప్పుడు తెలంగాణలో ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్, ఎందుకంటే ముకుల్ రాయ్ విషయంలో ఇమీడియట్గా తెలంగాణనే దాన్ని యాడ్ చేస్తూ చర్చలు జరిగినాయి. నెక్స్ట్ రేపొద్దున తెలంగాణలో వేటు పడబోతోంది, రేపొద్దున కోర్టు ఇన్వాల్వ్ కాబోతోంది. స్పీకర్ నిర్ణయం ప్రతిదీ కూడా కోర్టు సమీక్షలోనే ఉంటాయి, న్యాయ సమీక్షలోనే ఉంటాయి. సో ఇప్పుడు ఏం జరగబోతోంది, ఎట్లా చూడొచ్చే ఈ ఎపిసోడ్ని రామారావు గారు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే యువ మిత్రుడు గౌతమ్ ప్రసాద్ గారికి, కార్తిక్ గారికి నమస్కారం. ఏమంటున్నానంటే, ఇది రెండు వేరు చేయాలి. స్పీకర్ అధికారాలు కేవలం అసెంబ్లీ పరిధిలో మాత్రమే ఉంటాయి. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేసినా, లేకుంటే బహిష్కరించినా, లేకపోతే అసెంబ్లీ ఆవరణలో ఏం జరిగినా పోలీసులు కల్పించుకోవడానికి వీల్లేదు. అంటే అసెంబ్లీ పోలీసులు తప్ప, మార్షల్స్ తప్ప. అట్లాగే మిగతా వ్యవస్థ ఎవరు కల్పించుకోవడానికి వీల్లేదు, కోర్టులు కూడా అంతవరకే. అంటే ఆ ఇమ్యూనిటీ శివలింగం అనే ఒక మన అసెంబ్లీ చుట్టే ఉంటుంది, చట్టసభ చుట్టే ఉంటుంది. అది ఇది రాజ్యాంగం కదా, అందుకని ట్రిబ్యునల్ అని చెప్పింది. మన స్పీకర్ సూచనలు ఇచ్చుకుంటూ, స్పీకర్ అధికారం కాదు, మేము ఆదేశాలు ఇస్తున్నది ట్రిబ్యునల్ కు. ఈ అనర్హత పిటిషన్ విచారణ చేస్తున్న ట్రిబ్యునల్ కి అనేది. ట్రిబ్యునల్ తీర్పు మీద కూడా అప్పీల్ ఉంటాయి. అంటే మనం తొందరపడి నిర్ణయం చెప్పలేం, కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు 5 చెప్తారట. అంటే 3 రకాల స్ప్లిట్ చేసినట్లేక స్పీకర్. ఒకరేమో ఇద్దరేమో నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, వెంటనే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి. లెక్క అయితే వాళ్ళు అనర్హత పిటిషన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క 1 సైడ్ విన్నారు కదా, రెండో సైడ్ వినలేదు, రెండో సైడ్ వాళ్ళు రాలేదు కదా, అంటే ఒప్పుకున్నట్టే కదా. కనుక అనర్హత పిటిషన్ వాళ్ళు అసలు ఓరంగా అలౌ చేయాలి, ఎక్స్ పార్టీలా చేయాలి. తర్వాత కోర్టుకు పోతే వేరు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఏదో జరుగుతుందని నేను అనుకోవట్లేను. ఇప్పుడు అడ్వకేట్ కున్న సమస్య ఏంటంటే, డాక్టర్కి ఏమో తన నైపుణ్యాన్ని ఉపయోగించి ఆపరేషన్ చేస్తే మంచి చెడు, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అవుతాడా ఎట్లా తర్వాత. కానీ మాలాంటి వాళ్ళ సమస్య ఏంటంటే, మేము బాధను విలిపించగలుగుతాం, కానీ ఆ తర్వాత తీర్పు ఆయన ఆకుపచ్చ సిరాప్ పేరును వాళ్ళ చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉండదు కదా. ఏ కోర్టు తీర్పు. ఇక్కడ కూడా ఏమంటున్నాను, తినబోతు రుచి చెప్పడం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ నేను 3 రకాల పరిణామాలు జరుగుతాయి అనుకుంటున్నాను. నేను ఇవాళ స్ప్లిట్ చేసి 5 మాత్రమే తీర్పు చెప్తా అంటున్నాను. వీళ్ళు 5 ఒకసారి వేరు చరిత్రలు చూస్తే వీళ్ళందరూ అఫిడవిట్లు వేసింది ఏంటంటే, నేను కేసీఆర్ గారి ఫోటో వెనక పెట్టుకున్నాను, చూడండి అవసరం అయితే. నాకు రాజశేఖర రెడ్డి గారి అంటే ఇష్టమే, రేవంత్ రెడ్డి గారి అంటే ఇష్టమే, ముఖ్యమంత్రి కదా, నేను ఎమ్మెల్యేని కదా, పెట్టుకున్నాను. ఈయన వాదించుడు. కృష్ణమోహన్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ చెప్పిందంటే, నేను పరువు నష్టం దావా వేస్తా ప్రెస్ వాళ్ళ మీద, నేను ఎప్పుడు చెప్పలేకపోమని ఆయన అన్నారు. అట్లాగే ఇద్దరు 3 ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇట్లా వీళ్ళు తప్పించుకొని ప్రయత్నం చేశారు. కానీ ముంచేతి కంకణానికి అర్థం ఎందుకు అంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే, 2 పార్టీల వాళ్ళ చెప్పుల్లో నేను కాలు పెట్టాను, కానీ వాళ్ళిద్దరు కూడా ఏం వాదిస్తున్నారంటే, అప్పుడు తప్పే ఇప్పుడు తప్పే అంటున్నాను. కాకపోతే బాధితులు ఉన్నప్పుడేమో అరుస్తున్నారు, వాళ్ళు విజయగర్వంతో ఫిరాయింపు చేసుకున్నప్పుడేమో మాదే గొప్ప అంటున్నారు. కాకపోతే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, సరే వెనక ఆయారాం గయారం దాకా పోవద్దు. అసలు కాంగ్రెస్ పార్టీ కదా మొదటగా ఈ ఫిరాయింపులను ప్రోత్సహించింది, ఆయారాం గయారం కాదు. 2001లో బీఆర్ఎస్ పార్టీ 2004లో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకుంది ఎవరు? ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్న స్పీకర్ గారు, ఆనాడు స్పీకర్ గా ఉన్నాడు కదా సురేష్ రెడ్డి గారు, కేఆర్ సురేష్ రెడ్డి గారు, ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయన చేసిన కనకార్యం 4 ఏళ్ళు ఆగిన తర్వాత మీరు రాజీనామా చేయండి అని చెప్పి అనర్హత పిటిషన్ వేస్తా పడుతుంది, మీకు అనర్హత వేటు పడుతుంది, మీరు రాజీనామా చేయండి, అనవసరంగా పెన్షన్ వద్దంటే రాజీనామా చేసిన అందరూ చూడలేదా మనం అప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు. అట్లానే ఆ తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 సార్లు జరిగింది. అట్లానే తర్వాత బీఆర్ఎస్ హయాంలో చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు చేసింది ఏంటంటే, ఆనాడు ఇట్లా పిటిషన్ వేసి ఉంటే ఈ తీర్పు ఎన్నడో వచ్చేది. ఏది రాకముందే ఒకరిద్దరు మారి పూర్తిగా మనకు కాంగ్రెస్ పార్టీని, టీడీపీని, వైసీపీని, అట్లాగే బిఎస్పీని, సిపిఐ అందరినీ చేసుకున్నారు. ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను శ్రీకాంత్, ఇక్కడ నా ఉద్దేశం అంటే ఆ ఇద్దరి మీద అనర్హత పిటిషన్ పడుతుంది అనుకుంటున్నాను, కానీ ఇవాళ తీర్పు చెప్తారు, కానీ పడాల్సిన అవసరం ఉంటుంది, లెక్కపడి ఉన్నది. ఇక మిగతా 5 స్ప్లిట్ చేస్తున్నారు కనుక, అనర్హత విధించకపోయినా అనర్హత పిటిషన్ అలౌ చేస్తేనేమో వీళ్ళు మళ్ళీ హైకోర్టుకు వెళ్తారు. ఇప్పుడు ఇది సుప్రీం కాదు, ఇప్పుడు ఈయన తీర్పు చెప్పి, ఒకవేళ అనర్హత పిటిషన్ అలౌ చేసినా హైకోర్టుకి వెళ్తారు, అలౌ చేయకపోయినా బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తారు కదా.
కనుక ఇది ఒక సంవత్సరం కొనసాగు. ఇది రావణ కాష్టం ఇప్పుడు అంత తొలగదు. ఇక్కడ Right, one second, sir. హైకోర్టు డివిజన్ బెంచ్ ఒక మాట One second. డివిజన్ బెంచ్ ఆ తర్వాత పరిష్కారం ఒక మాట సార్. పరిష్కారం లేకుండా ఈ ఆలోచన ఎన్ని చేసినా బెస్ట్ అంటున్నాను. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వాలి. అసలు ఈ స్పీకర్లకు అధికారం తీసేసి చిన్న మార్పు ఫిరాయింపుల చట్టంలో రాజీవ్ గాంధీ గారు తెచ్చిందే కదా. ఫస్ట్ 1/3 ఉంటే అవును, తర్వాత అవును. 2/3 తీసుకుంది కదా. ఫిరాయించినా సస్పెండ్ చేసినా రెండు రకాలు చేసినా స్పీకర్ కి అధికారం ఉండొద్దు. ఎలక్షన్ కమిషన్ కి అధికారం ఇచ్చి ఏ బీఫామ్ మీద అయితే పోటీ చేసిండ్రో ఆ బీఫామ్ నుంచి వాళ్ళు సస్పెండ్ చేసినా ఇటుపక్క చేసినా అనర్హత వేటు విధించే అధికారం ఎలక్షన్ కమిషన్ కు ఉండాలని ఒక తీర్పిస్తే అయిపోయింది కదా. గతంలో ఒక తీర్పిస్తే అమలు అవ్వమంటారు. చట్టసభలే సుప్రీం. చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కి లేదు. సో మీరు చెప్పినట్టు ఇక్కడ రాజ్యాంగ సవరణ జరగాల. రాజ్యాంగ సవరణ జరగాల. లేదు రాజ్యాంగ సవరణ లేదు. ఇప్పుడు 2/3 మెజారిటీ రాజ్యాంగ సవరణ అవసరమే లేదు. అవసరం లేదు. 2/3 అవసరం లేదు. అవును. 2/3 ఏం అవసరం లేదు అంటున్నాను. కేవలం చట్టసభలో ఒక సింపుల్ మెజార్టీతో ఆమోదిస్తే ఈ చట్టంలో చిన్న మార్పు చేస్తే అయిపోతుంది. స్పీకర్ కి అధికారం తీసేసారని వన్ సెకండ్ సార్, మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తారు. అసలు స్పీకర్ చేతిలోంచే పగ్గాలు తీసేయాలి. స్పీకర్